యవనస్తులారా, ఈరోజు మీరు దేవుని మీద అనుకున్నారా? ఎవరి మీద అనుకున్నారు? నా ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను. ఎవరి మీద అనుకొని పని చేస్తా ఉన్నారు? ఎవరి మీద అనుకొని చదువుతా ఉన్నారు? అయితే నీకు విద్యను దయచేయువాడు యేసుక్రీస్తు అని నేను అంటాను. ఎందుకు తెలుసా? జ్ఞానవంతులకే జ్ఞానాన్ని ఇచ్చిన నా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు జ్ఞానం కలగాలంటే బైబిల్ చదవాలి అంటాను. బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పొందుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి సకల విద్యలు కూడా దేవుడు మనతో నేర్పించును గాక. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనం ఆనుకోవాల్సిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. ఈరోజు మనం ఆధారపడాల్సినటువంటి వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. ఈరోజు మనం రాజకీయ నాయకుల మీద ఆధారపడద్దండి. మనం ఎవరో పెద్ద నాయకులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తే మన పని జరిగిద్దని మనుషుల మీద ఆధారపడద్దు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఈరోజు మీరు ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? దేవుని మీద ఆధారపడాలి. ఆయన మీద నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆ దేవాతి దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే ఆ దేవాతి దేవుడు మన త్రోవను సరళం చేసి ఒడిదుడుకుల నుంచి తప్పించి, శ్రమలో నుండి తప్పించి సంతోషంలోకి నడిపిస్తాడు. నా దేవుడు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి.